అయ్యప్పని మనం పెట్టేసినామే అని ఒక్కరు కూడా ఆలోచించకుండా దినము ఆ స్వామిని తీసి తాను అలంకారం చేసుకున్నట్టుగా ఆ పటాన్ని కూడా శుభ్రం చేసి బొట్టు పెట్టాలి అనేటువంటి ఆలోచన కూడా లేకుండా అనేక మంది ఉన్నారు పీఠాధిపతులు అంటే వాళ్ళు. ఈ పీఠాధిపతులు అక్కడ పెట్టేసినారంటే మళ్ళీ తాకరంట కడాదాకా. అలా కాకుండా అనునిత్యం ఆ స్వామి చిత్రపటాన్ని తీసి తుడిచి ఆ పటంలో మాత్రమే ఉండడం ఆయన పని కాదు. యథాస్థానం ప్రతిష్టాపయామ ఆయన వెళ్ళిపోతాడు. మనం పిలిచేటువంటి శరణాలు అనంతవాయులోకి వెళ్ళిపోతాది. ఆయన ఉసిగొలిపి మళ్ళీ ఇక్కడికి తెస్తాది. టెలిఫోన్ అలా ఉంటే పలకదండి. అవతల నుంచి ఎవరైనా మీ నంబర్ రింగ్ చేసినప్పుడు మాత్రమే రింగ్ రింగ్ అంటాది. అలాగే మీరు మీ పీఠంలో పెట్టినటువంటి ఆ అయ్యప్ప స్వామి చిత్రపటంలో ఉండిపోవడం కాదు ఆయన పని. కోట్లాది జనులు ఆయన పిలుస్తూ ఉంటారు. అందరికీ ఆయన అనుగ్రహం చేయాలి కాబట్టి ఆయన వెళ్తూ వస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు స్నానం చేసి బొట్టు పెట్టుకుని వచ్చి ఆ పటం ముందర కూర్చొని ఓం స్వామియే శరణమయ్యప్ప, హరిహర సుధనే శరణమయ్యప్ప, ఆవల్ బాంధవనే శరణమయ్యప్ప అని ఎప్పుడైతే మీరు పిలుస్తారో అప్పుడు అందులోకి ఆయన వచ్చి మన శరణాలన్నీ విని మన కోరికలన్నింటి తీర్చి ఆశీర్వాదం చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. ఆ తర్వాత అక్కడ ఉండేది చిత్రపటాలు మాత్రమే అనే దాన్ని గుర్తించి దాన్ని శుభ్రం చేయడానికి ఎవరు వెనకాడకూడదు. చాలా మంది ఏమండి ఆవాహనం చేసినామండి ఉద్వాసనం అయిపోతుంది. ఉద్వాసనం ఎక్కడ అయిపోతారు? నువ్వు ఆవాహనం చేసేసినావు, నువ్వు ఉద్వాసనం చెప్పకపోయినా ఆయన ఉద్వాసుడు అయిపోతాడు. ఎందుకంటే అందులో ఆయన ఉన్నాడంటే నువ్వు కాపాడుకోలేవు. పరమాత్ముడి యొక్క చైతన్యాన్ని మన ఇంట్లో పెట్టుకుని మనం కాపాడగలమండి? మన భ్రమ. ఆ వెంకటరమణ స్వామి ఆ ఫోటోలో ఆయన ఉన్నారని, ఆ వినాయకుడు దీంట్లో కాణిపాకం స్వామి ఉన్నారని, ఆ పరమేశ్వరుడు యొక్క దీంట్లో శ్రీశైలం దేవుడు ఉన్నాడని, ఆ అమ్మవారు ఇందులో ఉన్నారని మనం అనుకుంటున్నాం. భావన లహరిలోని భగవంతుడు. కనుక ఒక్క విషయం ఇక్కడ మీకు నేను చెప్పాలి. ఈ దినం అమ్మ అనేటువంటిది వాస్తవం అండి. 10 నెలలు ఆ అమ్మ కడుపులో మనం ఉండి బయట వచ్చినాం కనుక. నాన్న అనేటువంటిది మన నమ్మకం అండి. అమ్మ చెప్తే నమ్మినాం. నమ్మకంలో ఏమాత్రం సడలింపు లేకుండా చివరిదాకా నమ్మినాం. చచ్చిన తర్వాత కూడా మన ఫోటోను పెట్టి మా తాత ముత్తాతలు చెప్పేసి చూపించేసి వచ్చినాం. అలాగే నేను అనేటువంటిది నిజమండి. దేవుడు అనేటువంటిది నా నమ్మకం అండి. కోట్లాది జనులు వెళ్తున్నారు. అందరికీ ఒకేలాగా అనుగ్రహం దొరకడం లేదండి. ఎవరి పెట్టుబడి తగినట్టుగా వాళ్ళ కొనుగోలు అన్నట్టుగా ఎవరి దగ్గర ఉండేటువంటి భక్తికి తగినట్టుగా అక్కడ అనుగ్రహం అనేటువంటిది మనకు లభ్యమవుతుందండి. కనుక నమ్మకం అనేటువంటిదే భగవంతుడు అనేటువంటిది అని తెలుసుకోవాలని. కానీ ఈ చిత్రపటంలోనూ శబరిమలలో మాత్రమే అయ్యప్ప ఉన్నారని మనం అనుకోండి. మిగతా సమయంలో అంతా ఎలాగో అలాగ బతకొచ్చినా అనుకోకూడదు. అలాగే శబరిమలకి వెళ్లి వచ్చిన వారు కూడా విధిగా అప్పుడు దాకా పూజ చేస్తున్న చిత్రపటాన్ని మన ఇంట్లో పెట్టుకొని ఆ స్వామి వారిని పూజిస్తే తప్ప ఆయన అనుగ్రహం మనకు లభ్యం కాదండి. హోల్డర్ ఉంది, ప్లగ్ ఉంది, కరెంట్ ఉంది, అన్ని ఉంది సార్. బల్బు లేకపోతే వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది సార్? అలాగే శబరిమల వెళ్లి వచ్చిన తర్వాత కూడా ఈ పటాన్ని అటికలకి ఎక్కించుకోకుండా ఆ స్వామివారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని అనునిత్యం మీరు పూజలు భజనలు చేయాలి. అప్పుడే ఆ స్వామి మన కోరికలన్నింటినీ తీర్చడానికి ఏమంటే ఒక చిన్న వైరు కరెంటు తీసుకొచ్చి పెడుతుంది. అందులోంచి 10 ప్లగ్గులు మనం తీసుకుని రేడియో, టీవీ, ఫ్యాన్లని పాడించుకున్నట్టుగా ఆ చిత్రపటంలో ఉండేటువంటి స్వామివారు మీ జీవితంలో కావాల్సిన అన్ని మంచికి తానే కారణంగా ఉంటారు. కానీ శబరిమల అనేటువంటి దీక్షను తీసుకొని ఒక మహాయజ్ఞం చేసి వచ్చిన తర్వాత ఇంట్లో అయ్యప్ప స్వామిని పెట్టుకోకూడదు, మా ఇంట్లో ముట్టైన వాళ్ళు ఉన్నారు, మేము మాంసాహారులము అనుకుంటూ సాకులు చెప్పి ఆ స్వామివారి చిత్రపటాలను దేవాలయాలను తరలించేసినారనుకోండి, ఆయన మీకు ఎంతటి దీక్ష మీరు చేసినా మీకు ఎంతో అనుగ్రహం చేయాలన్నా ఆయనకు మీరు అవకాశం ఇవ్వకుండా పోవడం వల్ల మీరు దాన్ని పొందలేకుండా పోతున్నారనేటువంటి దాన్ని గుర్తించాలి. కనుక శబరిమలకి వెళ్లి వచ్చిన ప్రతివారు కూడా తాను ధరించిన మాలను అలా పారేయడం. ఇల్లు ఉంది కదా అని మనం పత్రాన్ని చెంచేస్తామండి, అలా కాదు కదా. కాబట్టి ఇల్లు ఉన్నంతకాలం ఆ పత్రం మన బ్యూరోలో ఉన్నట్టుగా మనం శబరిమలకి వెళ్లి వచ్చిన తర్వాత ఈ మాలను అలా ఆ స్వామివారి చిత్రపటంలో వేసి దినము తాకి మానసికంగా ప్రతిరోజు కూడా ఆ శబరిమల స్వామివారిని మనం దర్శించుకోనవచ్చును. ఇవన్నీ కూడా ప్రతివారు తెలిసి పెట్టుకుండాలి. ఒక్కరికి తెలిస్తే చాలదు. ఇది గురుస్వాములు మాకు చెప్పలేదండి అని తప్పుకోవడానికి లేదు. ఎందుకంటే గురుస్వామి గారు చెప్పకపోవచ్చు, అనేక గ్రంథాల్లో ఇది చెప్పబడింది. అనేక మంది మహానుభావులు మనకి సెలవిచ్చి ఉన్నారు. మీ గురుస్వామి గారు కూడా మీకు చెప్పి ఉంటారు. ఒకవేళ చెప్పకపోతే మీరు అడగకుండా పోవడం కూడా దోషం కావచ్చు. ఏమండి స్వామి, ఈ మారిగా శబరిమల మేము వెళ్ళి వచ్చిన తర్వాత అయ్యప్ప సంపటం పెట్టుకోవచ్చునా అని ఎంతమంది మీ గురుస్వామిని అడిగారు? మీరు భయపడిపోయారు. అంటే నైతికమైనటువంటి విలువ కోల్పోయి అనైతికమైనటువంటి కార్యక్రమాల్లో, ఆసాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకుంటున్నారు కనుక ఆ స్వామివారు ఏమైనా దండిచ్చేస్తారేమో అనేటువంటి భయం చేత అయ్యప్ప స్వామి వారి చిత్రపటాన్ని ఇంట్లో నుంచి దేవాలయాలకు తరలిచేస్తూ ఉంటారే తప్ప
నిత్యం అగ్నిహోత్రులు, నిత్యం ఆ స్వామి భక్తులైనటువంటి వారి ఇళ్లలో అందరిళ్లలోనూ అయ్యప్ప స్వామి వారి చిత్రపటము విగ్రహము ఉండనే ఉంటుంది. ఎందుకంటే ఆయన మీకు కాపలామూర్తి, రక్షకుడు కనుక ఆ స్వామి వారిని మీరు పెట్టి పూజించవలసిందే, తప్పదన్నమాట. కనుక ఈ స్వామి వారి యొక్క చిత్రపటమును పెట్టుకునే వ్యవహారం గురించి తర్వాత వస్తాం. కానీ దీక్షాకాలములో మేము పీఠం పెట్టుకున్నాం, కదిలించకుండా ఉంటాం అనేటువంటి మాత్రం ఈ మాట విన్న తర్వాత ఒక్కసారి మీ పీఠాన్ని పరిశోధించి చూడండి. మీరు ఆ రోజు మొదటి రోజు మాల వేసుకున్న రోజు వేసిన పూల దగ్గర నుంచి, అందులో దాని కింద ఉండేటువంటి కొబ్బరి పీస్ దగ్గర నుంచి, అందులోంచి ఎన్ని పురుగులు అలా అలా అవుతుందో, ఎన్ని చీమలు పోతుందో ఒకసారి చూడండి. మన మీద పురుగులు చీమలు పాకిందంటే మన ఎంత అనీజీగా ఫీల్ అవుతాం. మరి మనలాంటి చిన్నారి పాదం కలిగినటువంటి అయ్యప్ప స్వామి పాదం కింద ఇన్ని పురుగులను మనం పెట్టేసి మనం ప్రార్థన చేసుకుంటే ఆయన గీరుకుంటాడా, మనకు అనుగ్రహిస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. ప్రతినిత్యం మనసా వాచా కర్మ త్రికరణ శుద్ధిగా స్వామి నేను స్నానం చేసి శుభ్రంగా ఉన్నట్టుగా నిన్ను కూడా శుభ్రపరుస్తున్నానంటూ ఆ పీఠంలో ఉండేటువంటి ఆ స్వామిని శుభ్రపరచండి. ఆ స్వామి వారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. రేపటి దినం మరికొన్ని విషయాలతో మనం కలుసుకుందాం భక్తి టీవీతో. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. శరణమయ్య